ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ దించడం లేదా నువ్వు షవర్ తీసుకోవడానికి వెళ్ళు, దాని తర్వాత మనం స్విచ్ చేసుకుందాం. తొందర వెళ్ళు, తొందరగా రా, పడుకోకు. ఇక్కడ కూడా ఇటువైపు వైట్ హార్డ్ డిస్క్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. తను బోర్డ్ రూమ్ లో ఉన్న కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ ని చూడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతను నోటీస్ చేస్తాడు అతని వైర్ కట్ అయిపోయి ఉంది అని. ఇటువైపు అడవిలో వాళ్ళందరికీ కింద రక్తపు మరకలు కనబడుతూ ఉంటాయి. దానిపైన చైన్ ఉంటుంది. అప్పుడు టీ ఆ చైన్ ని లేపుతాడు. అతను అంటాడు ఇది టాప్ యొక్క వాలెట్ చైన్. టాన్ అంటాడు ఇది అతని రక్తమే కావచ్చు, తనకి చాలా గాయాలు అయినాయి కావచ్చు. నేను అతనితో ఉండే చూడండి నాకెంతగా దెబ్బలు తగిలాయో. తనైతే ముందు ఉండే ఐ డోంట్ నో అసలు అతను బ్రతికి ఉన్నాడో లేడో. జిన్ అంటాడు ఒకవేళ రియల్ గా ఇదంతా టాప్ యొక్క రక్తమే ఉంటే తను ఇదంతా లూజ్ చేసిన తర్వాత అతను ఎలాగ నడవగలుగుతున్నాడు. అప్పుడు టీ అంటాడు ఒకవేళ అతను నడవగలిగితే ఎక్కువ దూరంగా వెళ్ళలేదు కావచ్చు, బ్లడ్ తోని బైక్ కూడా ఉంటుంది. ఇటువైపు పీ చెక్ చేస్తాడు కానీ అది స్టార్ట్ కాదు. పీ అంటాడు బైక్ ఇక్కడ ఉంది, రైడర్ అయితే మాయమైపోయాడు. జిన్ అడుగుతాడు టాప్ ఇదంతా ఎందుకు చేస్తాడు. టీ బ్లడ్ యొక్క ట్రయల్ ని చూసి అతను అంటాడు నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది అతను లోపల ఉన్నాడు కావచ్చు అని. అతనికి దెబ్బలు తగిలాయి. ఇంకా అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. మేబీ అతను ఎక్కువ దూరంగా వెళ్ళలేదు కావచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ జాంతా టెంపుల్ లోకి వెళ్తారు. టెంపుల్ లోపల రక్తపు మరకలతో అంటిన వైట్ బట్టలు సీలింగ్ తోని వేలాడుతూ ఉంటాయి. ఇంకా జంతా యొక్క మూర్తిని ఇన్స్టాల్ చేసి ఉంటారు మధ్యలో. అదంతా చూసి వాళ్ళందరూ కొంచెం భయపడతారు. ఇప్పుడు టీ అంటాడు ఏదైతే దయ్యం గురించి మాట్లాడుతున్నారో మేబీ అదంతా నిజం కావచ్చు. పీ అంటాడు నాకు తెలియదు తను అసలు మనిషియా లేకపోతే దయ్యమా, కానీ మనం టాప్ ని వెతికి ఇంటికి తీసుకెళ్లాలి. టీ అంటాడు ఇది చెప్పడం ఈజీ కానీ మనం ఏం చేయగలము, మనకు తెలియదు టాప్ అసలు ఎక్కడికి వెళ్ళాడు. మనం డివైడ్ అవుదాం, ఇదే ఫాస్ట్ పద్ధతి, దేంతోనైతే అతన్ని తొందరగా వెతకడానికి. పీ అంటాడు మనం ఇలాగా చేస్తే ఇది ఎగ్జాక్ట్ గా ఒక హారర్ మూవీ లాగా అనిపిస్తుంది. జిన్ అంటాడు నేను పీతో అగ్రి అవుతాను, మనం డివైడ్ కావడం అది చాలా డేంజరస్. డాన్ అంటాడు నేను కూడా, మనం కలిసి ఉందాం, బ్రతికి ఉండగలము. ఒకవేళ డివైడ్ అయిపోతే మనం చనిపోతాము. బయట ఆల్రెడీ నైట్ అయిపోయింది, నాకు తెలియదు అసలు లోపల ఏముందో. టీ అంటాడు నాకు తెలుసు ఇప్పుడు మీరు అందరికీ భయం వేస్తుంది అని, కానీ ఇది టాప్ యొక్క లైఫ్ గురించి. ఎంత ఫాస్ట్ గా మనం అతన్ని వెతుకుంటే అంత బాగుంటుంది కదా. ఇప్పుడు పీ అంటాడు ఒకవేళ మనలో నుండి ఎవరైనా మాయమైపోతే అప్పుడేంటి. అప్పుడు టాన్ స్మోక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు టీ అంటాడు నీకు ఆస్తమా ఉంది, నువ్వు స్మోక్ చేస్తున్నావు. టాన్ అంటాడు నేను స్మోక్ చేస్తున్నాను ఎందుకంటే నాకు భయం వేస్తుంది. ఒకవేళ నేను స్మోక్ చేయకపోతే నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతాను. వ్యాలీ మ్యాన్షన్ లో వైట్ ఒక వేరే కేబుల్ ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అతను మొత్తం రూమ్ ని వెతుకుతాడు. దాని తర్వాత అతను బెడ్ మీద కూర్చుంటాడు. అప్పుడు అతనికి తన కింద ఏమో ఫీల్ అవుతుంది. ఇప్పుడైతే అతను మ్యాట్రెస్ ని లేపుతాడు. ఇప్పుడు దాని కింద ఒక బాక్స్ ఉంటుంది. ఇప్పుడైతే అతను ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అతను చూస్తాడు బాక్స్ లోపల గన్ ఉంది అని. ఇప్పుడు అతను ఫ్లూక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైతే అతని బిహేవియర్ చేంజ్ అయిపోయిందో అప్పుడు అతను ఆ గన్ ని తన దగ్గర పెట్టుకుంటాడు. జాంతా యొక్క టెంపుల్ దగ్గర ఇప్పుడు వాళ్ళందరూ జాంతా గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తాం వాళ్ళ వెనకాల మాస్క్ కిల్లర్ వస్తూ ఉంటాడు. అతను అప్పుడు తన యాక్స్ ని పైకి లేపుతాడు. ఇప్పుడే అతను పీకి కనబడతాడు. ఇప్పుడు అతను టీని తన వైపుకి పుల్ చేసుకుంటాడు. మాస్క్ కిల్లర్ టాన్ వెనకాల వెళ్తాడు. ఇప్పుడు అతను తన యాక్స్ ని స్విమ్ చేయబోతాడు. ఇప్పుడు జిన్ మధ్యలోకి వస్తాడు. టాన్ అది చూస్తాడు. కొంచెం టైం తర్వాతనే వాళ్ళు కిల్లర్ ని పట్టుకుంటారు. టీ వచ్చి కిల్లర్ ని కిక్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు కింద పడిపోతారు. అప్పుడు వాళ్ళు కిల్లర్ ని కొట్టి ఆ నలుగురు అక్కడి నుండి పారిపోతుంటారు. వ్యాలీ మ్యాన్షన్ దగ్గర వైట్ కి వేరే కేబుల్ దొరికిపోతుంది. అప్పుడు అతను హార్డ్ డిస్క్ ని కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు అతను ఫస్ట్ వీడియోని చూస్తాడు. ఇందులో అయితే నాన్ ఒక సిల్లీ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే మనం చూస్తాం సడన్ గా డోర్ ఓపెన్ అవుతుంది. ఫ్లూక్ లోపలికి వస్తాడు. నువ్వేం చేస్తున్నావు. ఇటువైపు జాంతా టెంపుల్ దగ్గర ఇప్పుడు వాళ్ళు నలుగురు కేవ్ లో దాక్కుంటారు. అప్పుడు కిల్లర్ ఒక్కొక్కటిగా అన్ని కేవ్స్ ని పగలగొడుతూ ఉంటాడు. అప్పుడు అతను పీ ఉన్ను జిన్ యొక్క కేవ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను తన యాక్స్ ని వాళ్ళ మీద కొట్టాలనుకుంటాడు. అప్పుడే అతనికి శబ్దం వినపడుతుంది. అప్పుడు అతను ఆ శబ్దాన్ని ఫాలో అవుతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత పీ జిన్ దగ్గర నుండి తన చేయిని జరిపిస్తాడు. జిన్ అంటాడు ఇది ఎంత స్కేరీగా ఉంది, మూవీస్ లో ఉంటుంది కదా అలాగా. పీ అంటాడు డోంట్ వరీ నేను ప్రొటెక్ట్ చేస్తాను. ఇటువైపు జిన్ ఆ కేవ్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అది బయట నుండి లాక్ అయిపోతుంది. ఇటువైపు వ్యాలీ మెన్షన్ లో ఫ్లూక్ అడుగుతాడు నువ్వు ఫైల్ ని ఓపెన్ చేసావా. వైట్ అంటాడు
హా నేను చెక్ చేస్తున్నాను ఇది వర్క్ చేస్తుందా లేదా అని. ఇప్పుడు ఫ్లూక్ అడుగుతాడు, అయితే మరి నువ్వేం చూసావు? వైట్ అంటాడు, ఏం లేదు, ఈ వీడియోలో కేవలం మీరందరూ డ్రంక్ ఉండే పార్టీ చేస్తుండే. ఇప్పుడు ఫ్లూక్ వైట్ యొక్క షోల్డర్ మీద తన చేయిని పెడతాడు. దట్స్ రైట్, దీంట్లో ఏమీ లేదు, నువ్వెందుకు దీన్ని అంతలా చూడాలనుకున్నావు? ఒకవేళ నువ్వు ఫ్రీగా ఉంటే కిందికి వచ్చి నాకు హెల్ప్ చేయి, నాకు అనిపిస్తుంది పోర్ యొక్క వొండిని నేను సో చేయాలని. వైట్ అంటాడు, ఓకే. ఇప్పుడు అతను నెమ్మదిగా నిల్చుంటాడు. ఇప్పుడు వైట్ ఉన్న ఫ్లూక్ కిందికి వెళ్తారు. ఇటువైపు టీ ఉన్న ట్యాన్ కిల్లర్ తోని పారిపోతుంటారు. ఇప్పుడు ట్యాన్ టీని ఆపుతాడు. పీ ఉన్న జిన్ సంగతి ఏంటి? మనం అయితే వాళ్ళ గురించి వెయిట్ చేయొద్దాం. అప్పుడు టీ అంటాడు, ఫస్ట్ మనం బ్రతకాలి, దాని తర్వాత మనం వేరే వాళ్ళ హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ట్యాన్ అంటాడు, షిట్, ఇప్పటికీ పీ ఉన్న జిన్ లోపలే ఉన్నారు. టీ చూస్తాడు కిల్లర్ వస్తున్నాడు అని. అప్పుడు కిల్లర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను తన యాక్స్ ని స్వింగ్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తగలదు. ఇప్పుడు వాళ్ళు కింద పడిపోతారు. టీ అతని క్లౌ తో కిల్లర్ ని కొడుతూ ఉంటాడు. టీ చేతిలో నుండి ఆ క్లౌ కింద పడిపోతుంది. దాని తర్వాత కిల్లర్ టీ ఒక మెడని పట్టుకుంటాడు. దాని తర్వాత ట్యాన్ అతని మీద అటాక్ చేయడానికి వస్తాడు. కిల్లర్ టీని వదిలేసి ట్యాన్ ని పట్టుకుంటాడు. వాకీ టాకీ మీద వైట్ నుండి శబ్దం వినపడుతుంది. టీ, మీరెక్కడున్నారు? నేను హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోని ప్లే చేశాను. ఫ్లూక్ వచ్చి అది చూశాడు. టీ, మీరు తొందరగా వచ్చేసేయండి, ఫ్లూక్ చాలా స్కెరీగా ఉన్నాడు. టీ విని కిల్లర్ ట్యాన్ ని కూడా వదిలేస్తాడు. అప్పుడు అతను స్కూటీని తీసుకొని వెళ్లిపోతాడు. టీ అతని వెనకాలకి వెళ్తాడు. కానీ అప్పటి వరకు కిల్లర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ట్యాన్ అంటాడు, వైట్ చెప్పాడు అతను వీడియోని ప్లే చేశాడు అని. ఇంకా ఫ్లూక్ కొంచెం విచిత్రంగా యాక్ట్ చేస్తున్నాడు. టీ అరుస్తాడు, వైట్ కి వీడియోని ప్లే చేయవలసిన అవసరం ఏముండే? మేము చెప్పాము కదా మనం ప్లే చేయొద్దు అని. ఇప్పుడు ఈ మర్డరర్ స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళొచ్చు. ట్యాన్ అంటాడు, తను మళ్ళీ వచ్చి పియూను జిన్ని కూడా చంపేయొచ్చు, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. టీ అంటాడు, లేదు, నేను ఇంటికి వెళ్లి నా పార్ట్నర్ కి హెల్ప్ చేస్తాను, పోర్ చనిపోతున్నాడు, ఫ్లూక్ ఫైట్ చేయలేడు. ట్యాన్ అంటాడు, మనం పియూను జిన్ కి హెల్ప్ చేయాలి. టీ అంటాడు, మర్చిపో, నా పార్ట్నర్ డేంజర్ లో ఉన్నాడు, నేను అతనికి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను, నాకు అతనికి హెల్ప్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ట్యాన్ కూడా టీని ఫాలో అవుతాడు వ్యాలీ మెన్షన్ లో. ఇప్పుడు పోర్ కి ఏమో అవుతూ ఉంటుంది. ఇప్పుడు వైట్ ఫ్లూక్ ని పిలుస్తాడు. అప్పుడు అతను అంటాడు, నాకు అనిపిస్తుంది పోర్ కి పెయిన్ అవుతుంది అని. ఇప్పుడు ఫ్లూక్ ఆ ఫుండుని చెక్ చేస్తాడు. ఇప్పుడు అతని చేతులు రెడ్ గా వస్తాయి. అప్పుడు అతను అంటాడు, వైట్, నేను నీతో చెప్పాను నువ్వు నాకు హెల్ప్ చేయని, ఏదైనా వెతుకు, దీంతోనైతే నేను పోర్ యొక్క వొండుని కుట్టడానికి. అప్పుడు అతను వైట్ ని దుబ్బేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వెవరి గురించి వెయిట్ చేస్తున్నావు? ఇటురా. అప్పుడు వైట్ అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, మీరు వోండ్ ని దేంతోని స్వింగ్ చేస్తారు? ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, ఏదైతే నాకు దొరుకుతుందో దాంతోని, కేవలం నువ్వు నాకు హెల్ప్ చేయి. ఇప్పుడు వైట్ అంటాడు, ఇది బాగుందా? నార్మల్ గా క్లీన్ నిడల్స్ ఉన్న థ్రెడ్ కావాలి కదా. అప్పుడు ఫ్లూక్ అంటాడు, వైట్, నువ్వు మెంటలా? నేను నీకు హెల్ప్ చేయడానికి అడిగాను, ఆర్గ్యూ చేయడానికి కాదు. ఇప్పుడు అతను వైట్ షర్ట్ ని పట్టుకుంటాడు. నేను ఇప్పటి వరకు నా మెడిసిన్ ని ఇంకా కంప్లీట్ చేయలేదు, కానీ ఏది చేయగలమో అదైతే చేయాలి. ఒకవేళ నువ్వు ఇది చేయకపోతే పోర్ చనిపోతాడు. అప్పుడు అతను వైట్ ని దొబ్బేస్తాడు. ఇప్పుడు నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావు? నాకు హెల్ప్ చేయి. ఇప్పుడు వైట్ కింద కూర్చుంటాడు. దాని వల్ల ఫ్లూక్ అది చూస్తాడు, అతని దగ్గర ఒక గన్ ఉంది అని. ఇప్పుడు అతను వెంటనే గన్ ని తీసుకుంటాడు. వైట్ వైపు పాయింట్ చేస్తాడు. వైట్, ఈ గన్ నీ దగ్గర ఎప్పటి నుండి ఉంది? నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? అప్పుడు వైట్ తన చేతులను పైకి లేపుతాడు. ఇప్పుడు అతను ఫ్లూక్ ని కామ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, నీ దగ్గర ఇంత పనికి వచ్చే గన్ ఉంది, నువ్వు నాతో చెప్పలేదు. షిట్, నువ్వు మర్డరరా? ఇటువైపు వైట్ చాలా భయపడుతుంటాడు. అప్పుడు అతను అంటాడు, లేదు. అప్పుడు మనం చూస్తాం కిల్లర్ మ్యాన్షన్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు అతను తన మాస్క్ ని తీస్తాడు. అప్పుడే మనమేమో ఏమీ చూడక ముందు అప్పుడే స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.